వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ప్రజెంట్ అయితే కాలనీ వాసుల దగ్గర ఉన్నాము మనము. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజలకి ప్రజా పరిపాలన అంటున్నారు కదా. సో ఎంతవరకు పథకాలు వచ్చాయి, ఎవరెవరికి ఇచ్చాడు, ఏంటి అసలు ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఒపీనియన్ ఏంటి అనేసి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. వీళ్ళు చెప్తారు. నమస్కారం అండి. చెప్పండి అన్న. సో అండి చెప్పండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీకు ఏ విధమైన పథకాలు వస్తున్నాయి? ఏం చేయట్లేదు, ఖాళీ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు అంతవరకే. 4,000 అన్నాడు, అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుండు. ఇంకా ఏముంది, ఏం లేదు. అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, రైతు బంధు దసరా సంక్రాంతి వెళ్ళిన తెల్లారే ఇస్తా అన్నాడు. అదే మరి సంక్రాంతి వెళ్ళిన తెల్లారే టింగు టింగు అని మీ ఫోన్ లో మౌతే అన్నాడు. అప్పుడు కూడా ఇప్పటి వరకు లేవు, అడేం చేయట్లేదు మాకు. సో అయితే ఇప్పుడు మరి అసలు ఏ పథకం రావట్లేదా? 26 నుంచి రేషన్ కార్డులు, రైతు భరోసాలు, ఆత్మీయ భరోసాలు శనివారం వస్తే అన్నారు. ఏ కార్డులు కూడా లేవు, ఏది లేదు. మరి ఎట్లా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది? అప్పుడు నయమే ఉండే, అవే ఇచ్చిన 2,000 ఇస్తుండే ఈయన కూడా. ఇప్పుడు అంతే ఇస్తున్నాడు ఈయన. మీకు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుంది? అప్పుడే బాగుండే, ఇప్పుడు ఏం బాగలేదు. ఏం చేస్తలేడు కూడా. ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు లేవు, ఏది లేదు. ఓకే. సో మరి నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? ఇంకెవడు, ఆయనే రావాలి మళ్ళీ, కేసీఆర్. అంతేనా? మరి అప్పుడేమో కేసీఆర్ వద్దు అని చెప్పేసి ఆయన గెలిపించుకున్నారు. ఏదో 2 సంవత్సరాలు ఆయన అప్పుడు చేసిండు కదా, 2 సార్లు గెలిచిండు, 2 సార్లు చేసిండు. ఇప్పుడు ఈయన కొత్త ఆయన అయితే బాగుంటది అనుకున్నారు, కొత్త ఆయన గురించి తెలిసిపోయింది. ఏం తెలిసింది? 1 ఇయర్ కూడా కాదు, అప్పుడే ఏం తెలిసింది మీకు? ఏం చేసిండు ఆయన? ఒక్కటి కూడా చేస్తలేడు కదా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, కొంచెం చూడొచ్చు కదా. అంటే అప్పుడే నమ్మకం ఏం చేయలేడు. ఏమనంటే ఆయన ఆడ బొక్క చేసిపోయిండు, ఈడ బొక్క చేసిపోయిండు, ఏ దాంట్లో చూసినా చిట్టీలు వెళ్తున్నాయి అన్ని చెప్తున్నాడు. అంతవరకు అయినా అప్పులు చేసిపోయిండు, అప్పులు కట్టనే సరిపోతుందని చెప్తున్నాడు ఆయన. సో డబ్బులు లేవని చెప్తున్నాడు, ఇంక నేను ఏం చేయలేను మీకు అంటున్నాడు. చేయలేకపోతున్నాను నేను అని చెప్తున్నాడు ఆయన. మరి మీరు అడగద్దా? అంటే ఇప్పుడు ఇంతకు ముందు హామీలు ఇచ్చేటప్పుడు మరి తెలీదా డబ్బులు లేవని? ఇట్లాంటి కదా ఆయన గెలిచినప్పుడు తెలియదు. ఆయన అప్పు చేసిండు, నేను గెలిస్తే మళ్ళా నేను కూడా లోపల పోతాను, ఆయనకు తెలియదా? తెలుసు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు గెలిచిండు ఆయన? మరి నెంబర్ 1 సీఎం, సక్సెస్ఫుల్ సీఎం, 1 ఇయర్ లోనే ఇంత మంచి పరిపాలన ఇచ్చాడని చెప్తున్నారు బయట. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? సంవత్సరం అవుతుందేమో ఫ్రీ బస్ పెట్టిండు అంతే. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? మంచిగా ఉంది. కొట్టుకొని వస్తున్నారు ఆడోళ్ళు. అందరు తిడుతున్నారు సీట్లు దొరకక. మొగోళ్ళందరూ ఆడోళ్ళకి తిడుతున్నారు. దీంట్లోకి ఏం పని లేదు, ఇడిచిపెట్టి పోతురు. మొగోళ్ళ మనుషులు ఏమనంటే వదిలేసి పోతురు బస్సులలో. ఆడ కేసీఆర్ ఎందుకు పెట్టిండు, అది రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టిండో బస్సులు అని తిడుతున్నారు. చెప్పిండు కదా, మీ మొగలు కొడితే బస్ ఎక్కిరండి మీ అమ్మోళ్ళ ఇంటికని గెలిచేటప్పుడే చెప్పిండు ఆయన. వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. మొగోళ్ళు అంటున్నారు, ఆడోళ్ళు మాట వినట్లేదు, ఫ్రీ బస్సులలో ఉరుకుతున్నారు, మాకు సీట్లు దొరకట్లేదు అని మొగోళ్ళు అంటున్నారు. సో మొత్తానికి అయితే ప్రభుత్వం నుంచి మీకు అందిన సదుపాయాలు, స్కీమ్స్ ఏం రావట్లేదు, ఏం లాభం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తే బాగుంటది అంతే కదా. ఆయనకు అన్ని తెలుసు, మళ్ళీ ఆయన్నే వస్తే మంచిగా ఉంటది. సరే, మీరు చెప్పండి, మీకేం వచ్చాయి పథకాలు? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది? ఏమి రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏమి రాలేదు. అన్ని ధరలు పెంచిండ్రు. పప్పులే, ఉప్పులే, నూనెలు, రేషన్ బియ్యం అన్ని ధరలు పెంచిండు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న జర బాగుండే, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గరీబోళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అయింది. అదేంటి ఇంత మంచి పరిపాలన ఇస్తుంటారు? ఏమి ఇస్తలేడు, ఏమి ఇస్తున్నాడు ఆయన? అన్ని రేట్లు పెంచిండు. గరీబోళ్ళు ఉన్నాం మేము, అన్నిటికి రేట్లు పెంచు, నూనెకి, ఉప్పుకు, కారంకి, బియ్యంకి అన్నిటికి పెంచేసిండు. గోలక్ష్యం పథకం ఇస్తాడు, ఏమి ఇవ్వలేదు. ఇక ప్లాట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాం ఇల్లు కట్టుకుని అన్నాడు, అది లేదు. మొత్తానికి లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు కట్టి, అవి లేదు. ఇందిరా మిల్లు రాలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండో ఎక్కడ ఏమీ అందలేదు. గవర్నమెంట్ సొమ్ము అయితే మాకేం అందలేదు. ఇండ్లు ఉన్న వాళ్ళకి కట్టుకోండి, స్థలాలు ఉన్న వాళ్ళని కథలు పడ్డాడు ఆయన. ఏది లేదు, ఉట్టి మాటల వరకే. ఏది కట్టుకున్నా మా పైసలు పెట్టి మేము ఇండ్లు కట్టుకున్నాం. ఆయన కోసం మేము ఇండ్లు లేకుంటున్నాం ఏమన్నా? అందరికి ఉన్న ఇండ్లు. ఇండ్లు లేనివాడు ఎవడున్నాడు ఇవాళ రేపు? ఇల్లు లేనివాడు ఎవడు? అందరికి ఉన్న ఇండ్లు. మొత్తానికి అయితే మాకేమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు బాగా చేయలేదని రేవంత్ రెడ్డి గెలిచారా అని అంటున్నారు. కేసీఆర్ బాగా చేశారా, చేయలేదా? కేసీఆర్ మంచిగా చేసిండు. ఆయన ఉన్న రోజులు బాగానే చేసిండు. చేయబట్టే ఆయన జర అందరు ఇప్పుడు ఆయననే దేవుని అని తలుచుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు అని వీళ్ళు తిడుతున్నారు. ఎన్నిపోటు పొడిచిరు దేవుడికి? కొత్త ఆయన వస్తే ఎట్లుంటదని అనుకున్నారు. ఆశపడ్డారు. ఇప్పుడు ఇట్లా, ఇప్పుడు మాకే ఇట్లా చేసినందుకు ఇంకెవరికి తెలుస్తా చెప్పి. ఇప్పుడు పెడతా అంటే ఆశ ఉంటది, కొడతా అంటే భయం ఉంటది ఎవరికే గానీ. గట్టిగానే వస్తుంది. మేము రోడ్డు మీద మాట్లాడుతున్నాం,
ఓకే. సరే ఇంకెళ్ళయ్యా ఇంతే. మొత్తానికైతే మీకు ఏం లేదు, నచ్చలేదు. రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అయినా కేసీఆర్ ఇండ్లు వచ్చినాయి సా మందికి, మాకైతే ఆ ఇండ్లు కూడా రాలేదు. ఉమ్. ఈ రేవంత్ రెడ్డి ఇండ్లు లేదు, కేసీఆర్ ఇల్లు లేదు. ఆయన చేసిన వాళ్ళకి ఎవరికి చేసినా మంచిగా, మాకైతే మొత్తానికే అందలేదు. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. అంతే. సరే, మొత్తానికి కేసీఆర్ బాగా చేసిందా లేకపోతే రేవంత్ రెడ్డి బాగా చేసిందా? సరే, ఇద్దరు ఎవరో ఒకరు కొద్దిగా ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు అంటున్నా. సరే. ఆటో నడిపిస్తలేదు, నా భార్య చిప్పలు దొరుకుతుంది, నేను ఆటో నడిపిస్తా. ఇప్పుడు 200 సర్లే, ఇస్తే ఇప్పుడు నీ కేసీఆర్ పథకాలు ఏం రాలేదు ఇంటికి. ఏం రాలేదు. ఆ. ఇప్పటి వరకు గవర్నమెంట్ సొమ్ము ఉన్నాయా? అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఆ. మా అమ్మ నాయన ప్రూఫ్లు ఉన్నాయి, నా ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు అంటే ఏం కావాలి? 5 ఏళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు, అయ్యో. ఒక ముక్కు, ఒక నోరు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక నెత్తి, ఎంటికలు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇంత మించి లేవు ఇక నా ఆ దగ్గర. ప్రూఫ్లుగా ఇంకేం ప్రూఫ్లు? నీకు ఏదన్నా పథకానికి ఎలిజిబిలిటీ కావాల్సిన పత్రాలు అన్ని కరెక్ట్ మీ సేవ చూసి తిరిగి 500 తీసుకొని పోతే అక్కడ పని కాకపోతే 200 పెట్టి తాగాలి, ఇంటికి పోవాలి, ఇంట్లో పోయి కూడా పడాలి. అంతే. మీ సేవ చుట్టూ తిరుగుతూ సరిపోయింది. మీ సేవ చుట్టూ తిరుగుతూ సరిపోయింది. ఇప్పటి వరకు పెన్షన్ లేదు. గవర్నమెంట్ ఒక వస్తువు తిన్నది ఏం లేదు. కష్టం చేసుకుంటే బతుకుతున్నారు అంతే. కానీ చేసింది ఏం లేదు. చెయ్యరు వాళ్ళు చెయ్యరు. ఎందుకు కాళేశ్వరం దారి గుర్తు కొట్లాడతారు, ఆడ మీటింగ్ పెట్టి కోట్లు ఖర్చు మరి అవి అయితే కొంచెం రైతులందరూ బాగుపడతారు కదా నీళ్ళు వచ్చి. బాగుపడలో అడగండి, నాకు అడగండి. ఎవరైతే బాగుపడతారో వాళ్ళకి అడగండి. ఎవరు బాగుపడతారో ఓకే. వాళ్ళకి అడగండి. ఇక నేనైతే బాగుపడలేదు, నాకు ఎవరి మీద నమ్మకం. నేను ఎంబడి వచ్చిన చాయ్ తాగిపిస్తే ఏమంటా నేను, అరే బాబు ఎంబడి పోయినా చాయ్ తాగిపించా మంచివాడు అంట. నువ్వు చాయ్నే తాగిపోయలేదు. నా కాళ్ళ నొప్పులు నీ ఎంబడి తిరిగి ఆ ఒట్లో వచ్చి ఈ ఒట్లో వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది. నేను ఏమన్నా చెప్పాలి? అట్లా వచ్చి మంచివాడు సరే, నీ ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాల వారికి మంచి గెలుపు చేయాలంటావు అంతేనా? వాళ్ళు చెయ్యరు. చెయ్యరు. నువ్వు ఇక అయిపోయావు, డిసైడ్ అయిపోయావు. 60 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు బతుకుతా నేను. 10 ఏళ్ల గురించి వాళ్ళ గురించి నా పాలన గురించి నాకు ఏం అవసరం? ఇట్లా ఆటలు నడిపించుకుంటా. సరే, నీ కష్టం మీద బతుకుతావు అంతే అంతే. కదా, కష్టం. ఎవడి మీద ఎవరి ఆధారం లేదు నాకు. వాళ్ళు ఇస్తాంటే తీసుకుంటా. నా ఇంటికి వచ్చి ఇదో బాబు నీకు పథకం ఉన్నది, నీదే ఊరు, ఇదొక పలానా ఊరు, నీకేం అమ్మనాన్న పేరు ఏమది, నీ పేరు ఏమది, ఊళ్ళో ఉండవా చేస్తావా చేయవా అని అడిగితే అన్ని ప్రూఫ్లు ఇస్తా. ప్రూఫ్లు అంటే నాకు ఏం ప్రూఫ్ ఇవ్వాలి? ఆధార్ కార్డు అయితే ఉండదు ఒకటి. వాళ్ళు చెప్తారు ఏమేం కావాలా, పథకాలకి ఏమేం కావాలా. ఆధార్ కార్డు తీసుకొని పోతే అంటారు, రేషన్ కార్డు తీసుకురా అంటారు. రేషన్ కార్డు తీసుకొని పోతే అంటారు మీ సేవ బంద్ అయింది అంటారు. మీ సేవ బంద్ అయింది అని ఎల్లుండి పోయేటాకని ఆఫీసర్లు రారు. ఏళ్ళు అవతల పోతే ఆదివారం వస్తుంది. మిగతా సోమవారం పోయేటాకే రేవంత్ రెడ్డి మొత్తం ఆఫీసర్లు రారు. ఎమ్మెల్యేలు అయితే ఈ మినిస్టర్ అయితే అసలు తెలియదు గరీబుల గురించి. గెలిచిన తర్వాత ఎవరు చేయరమ్మా, చేయరు. నాకైతే నమ్మకం లేదు వాళ్ళ మీద. నేను 100% ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేయరు. సరే రోజు 500 సంపాదిస్తా, 200 తాగుతా, 300 ఇంట్లోకి ఇస్తా. ఇంకా గవర్నమెంట్ తో నాకేమవుతుంది? నాకేమన్నా మేలు చేస్తే నేను బరాబర్ మనిషి అవుతా. ఎందుకు 200 కూడా ఉంచుకుంటే ఏజ్ లో కొంచెం కష్టం చేస్తా కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ ఏజ్ లో తాగితేనే నీకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కాదు తాగకుంటే ఎఫెక్ట్ అవుతుంది. డాక్టర్ చెప్పిండు నాకు, డాక్టర్ చెప్పిండు చలి జ్వరంకి వచ్చి బాబు కొంచెం తాగు, లైట్ గా తాగు, ఎక్కువ తాగదు. లైట్ గా తాగమన్నాడు, తాగమనలే అట్లా అన్నాడు. కానీ ఏదో అట్లా మంది అంటారు కొంచెం దూరం వెళ్ళిపోతుంది, ఇక తాగేటోడు వెళ్ళిపోతున్నట్టు. సరే, నీకైతే తాగకపోతేనే గాయ అవుతుంది. అంతే, అన్నం తినలేదు, తాగితే చక్కగా అవుతుంది. కొట్లాడే వెళ్తుంది ఏమన్నా ఇంటికి వెళ్ళిపోతా, నా పిల్లలు నా భార్య. సరే, తాగితే తాగనులే కానీ తాగి తోలమా. ఓకే. వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకోటి ఆ వెంకీ డ్రైవింగ్ వాళ్ళతో పరిచయం. వాళ్ళు వస్తారు కొంచెంసేపు అయితే ఎవరితోటి డ్రింకింగ్ డ్రైవింగ్ ఉంటుంది. వాళ్ళు వస్తారు ఇక ఇప్పుడు కొంచెంసేపు అయితే 8 అయిందంటే వచ్చేస్తారు వాళ్ళు మీదకి. ఇక వాళ్ళతో మాతో ఆడుకుంటారు. ఇక అప్పటికల్లా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి మేము ఇంటికి. సరే, ఓకే. సరే, ఎవరు చేసినా మంచి క్వశ్చన్ కానీ